మాత్రమే, ఓన్లీ 5,000 ఇచ్చారండి. 5,089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జాము మీరు పెట్టలేదు, గ్రౌండు మీరు పెట్టలేదు. ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు. మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు వేశారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ ఇచ్చిన తర్వాత పీజీటీ, పీజీటీ, టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతానికి కొన్ని నెల రోజులు పడుతుంది. నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2,500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసిరు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికేట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ ఆవేదన చెప్పుకునే వేదిక లేకుండా పోయేది అప్రజాస్వామికం. తర్వాత మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత నేనేం చేయాలనేది నాకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇక్కడ మన వాళ్ళని కలిసిపోయినాక కూడా నేను ముఖ్యమైన అధికారిని కలిసిన, అసలు వాస్తవానికి రాజకీయాలు పక్కన పెట్టి, పేరు ఎందుకు కానీ, కలిసిన తర్వాత వారు ఒక సమాచారం ఇచ్చిండ్రు. ఆ సమాచారం చెప్పినా అది మీకు త్వరలో లాగా అనిపిస్తుంది. ఈ త్వరలో ఎంత ప్రమాదకరమో మీతో దగ్గరికి వచ్చినాక తెలిసింది. ఇంకో త్వరలో అనే పదాన్ని నేను వాడనని నిషేధిస్తున్నా. ఎందుకంటే 60,000 ఉద్యోగాల్లో గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్స్ పేపర్ లీక్స్ వల్ల రద్దయినా మళ్ళా వాటిని వాటిని పెట్టడం వల్ల కూడా అది బడ్జెట్ పైప్ లైన్లో ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి మనం కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ఉండదు. కాబట్టే అవి ముందుగా నింపడం జరిగింది. వాళ్ళు ఎందుకు నింపలేకపోయింది అనేది నేను కాదు, వాళ్ళు మా బీఆర్ఎస్ మిత్రులు చెప్తారు. కానీ మేము అది కూడా ఒక అడ్డంకి. ఇప్పుడు దాంట్లో 10,000 వరకు అని మన అశోక్ సార్ అన్నాడు, ఇంకో మిత్రుడు 5,000 అన్నాడు, 6,000 అన్నాడు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ న్యూ నోటిఫికేషన్స్ ఎడిషన్స్ అయి ఉండొచ్చు కాక. అవి 52,000తో ఇప్పుడు 62,000 ఇట్లా వచ్చినట్టుగా ఏదో లెక్క ఉంది. నేను దాన్ని పూర్తి స్థాయి వివరాలు తీసుకుంటా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకుంటున్న ఎన్నికల లోపుకే 18,000 ప్లస్ 22,000 వరకు పర్మిషన్స్ వచ్చి నోటిఫికేషన్స్ కూడా రావచ్చు అనేది నా యొక్క ఆలోచన. దాన్ని మీతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేస్తున్నా. 10 మంది మీరు ప్లాన్ చేసుకోండి, 15 మంది మీరు ప్లాన్ చేసుకోండి. అక్కడ కూడా వచ్చేదంటే మీతో భయపడేది. ఎందుకంటే మేమెందుకు భయపడమంటే మేమే మీరు, కొత్త గేమ్ కాదు. కాకపోతే దయాకర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఎమ్మెల్సీ అవ్వచ్చు కాక. కానీ నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఒక రోజున నేను కోదండరామ్ గారి దగ్గరికి పోతే ఊహించలే నేనైతే అసలు అంత స్పాంటేనియస్గా థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్ వచ్చి, అంటే విద్యార్థి శక్తి కానీ నిరుద్యోగ శక్తి కానీ ఎట్లా ఉంటుందో, నేను నా లైఫ్లో నేను ఎంకామ్ చేసిన, ఎంసీఏ చేసిన, ఎల్ఎల్బి చేసిన, పిహెచ్డి చేసిన, కానీ ఆ రోజు చూసిన ఆ కసి నాకెందుకో చాలా భయంకరంగా అనిపించింది. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రతిదాడికి కూడా వాళ్ళు తెగబడే పరిస్థితుల్లో దాన్ని సబటైజ్ చేసిన, అది
చాలా ప్రమాదకరం. అలాంటి పరిస్థితిని మీకు రానివ్వమని మాత్రం నేను ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా. మీకు 15వ తారీఖు వరకు ఆగస్టులో మా అశోక్ సార్ అన్నట్టు, మా మిత్రులు అన్నట్టు మీరు డెడ్ లైన్స్ పెట్టుకున్నా ఆ డెడ్ లైన్స్కి అవకాశం రాకుండా చేసే ప్రయత్నం చేస్తా. వీలైతే రేపే ఎల్లుండే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మిమ్మల్ని కలిసినా అని కూడా చెప్పాలి. ఇట్లా మీడియా ద్వారా చెప్పుడు కాదు కదా, మిమ్మల్ని కలిసినా ఇట్లా పోయినా అనే విషయం కూడా చెప్పాలి. ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే, మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు అవకాశాలేవి? మేము మీకోసం రోడ్డున పడి తిరిగితే ఇక్కడ కుర్చీల్లో కూర్చొని రాసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి మా సంగతి ఏంటని మీరు మమ్మల్ని నిలదీసినట్టుగా కనపడ్డది ఇక్కడ. ఇదే కాకుండా 2 లక్షల ఉద్యోగాల, ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టు ఎంత మేరకు ఉన్నదో వాటి విషయాలు కూడా నా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం కాకుండా, జీపీఓస్ కూడా సంబంధించి నేను పెద్దలతో మాట్లాడి మీ కాడికి రావాలంటే ఏదో ఒకటి చెప్పకుండా నేను రావడం కూడా భావ్యం కాదు. కాబట్టి మీ రిప్రజెంటేషన్ మీరే ఎంచుకోండి. 10-15 ఎంచుకుంటే నేను ఒక 2-3 రోజుల్లో ఒక ప్రయత్నం పెద్దలతోనే చేస్తా. ప్రయత్నంగా సీరియస్గా మీతో ఉండేట్టు చేస్తా. మీరేంటంటే, ఎందుకంటే అందరూ మీతో భయపడుతున్నది. నేను వస్తున్నప్పుడు కూడా దయాకర్ నువ్వు మరి లైబ్రరీ దానికాడికి పోతున్నావు, మళ్ళీ గొడవ అవుతుంది, రచ్చ అవుతుంది అంటే ఎవరి మీద గొడవ పెడతారు? మనోళ్ళు మన మీద గొడవ పెట్టడం కూడా మనం శత్రువులు లెక్క చూస్తామా? మన నిరుద్యోగులు, మన యువకులు తెలంగాణ కొరకు పోరాడిన రక్తం ఇది. ఎంత చైతన్యవంతమైన రక్తం. మాలాంటి వాళ్ళని ప్రశ్నించకపోతే మీరు ఇంకెవరిని ప్రశ్నిస్తారు? మేమే కదా ఆ రోజు మేము ఏ ప్రయోజనాల కొరకు ఏ జేఏసీలకు తెచ్చినామో నాకు తెలుసు. చెత్త ఏరుకునే వాళ్ళని కూడా జేఏసీలకు తీసుకొచ్చినాము. చెత్త జేఏసీ అని పెట్టి చిన్న చిన్న సంఘాలు వచ్చి ఆ రోజు మన కొరకు చేసింది. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తలేను. నా ప్రభుత్వం కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. దానికోసమే మీ దగ్గరికి వస్తున్నాను నేను. లేకపోతే ఎందుకు చాలా మంది చాలా పోస్టులు తీసుకొని హాయిగా ప్రశాంతంగా ఇంత రక్కస్ కొరకు ఇంత రచ్చ కొరకు ఎవరు రారు. కానీ మేము ముద్దాయిలం కావద్దు ప్రజల ముందు. ఎందుకంటే ఏ ప్రయోజనాల కొరకు తెలంగాణను సాధించుకున్నామో ఆ ప్రయోజనాలు సాకారం కావాల్సిన అవసరం ఉంది. అది మీలాంటి వాళ్ళకు మేలు జరిగితే మీరు కదా తెలంగాణ భవిష్యత్తు రేపు.